ఘనత ప్రభావము కలుగుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున వందనాలు. ఈరోజు వర్తమానం, పోయిన వారం వర్తమానం అందరికీ గుర్తుందా అండి? పోయిన వారం వర్తమానం ఏం చెప్పాను? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం పూర్తిగా చదువుకున్నాం. ఎంతవరకు చదువుకున్నామంటే క్రీస్తుకి సంఘానికి ఉన్న అధికారం గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘం ఉంది. ఈరోజు దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు, అవునా అండి? మందిరాన్ని ఇచ్చాడు. సేవకుల నుండి మందిరం లేకపోతే ప్రయోజనకరం కాదు. సేవకుల నుండి మందిరం నుండి విశ్వాసం లేకపోతే ప్రయోజనం కాదు. సంఘము క్రీస్తు కలగా ఉన్నాడు. ఆ కలగా ఉన్న క్రీస్తుకు ఉండే మహిమ సంఘానికి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘము ఎదుట పరలోకపు ద్వారాలు తెరవబట్టమే కాదు, సంఘము ఎదుట సమస్తము యేసు ప్రభువుకి ఎలాగైతే లోపరచబడినయో సంఘం యొక్క పాదాల క్రింద సమస్తము లోపరచబడి ఉన్నాయని ఎఫెసీ పత్రికలో మనం పోయిన వారం చెప్పుకున్నాం, అవునా? పోయిన వారం చెప్పుకున్నాం. ఈరోజు ఎఫెసీ పత్రికలో సంఘానికి ఉన్న ప్రాముఖ్యత చెప్పుకున్నాం. మనము ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయంలోనికి వెళ్దాము. నాకు ఇవ్వబడిన సమయంలో ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. మీరందరూ చాలా శ్రద్ధగా నా మాటలు వినాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులు 15:3, మొదటి కొరింథీయులు 15:4 ఈ 2 వచనాలు మనం చదువుకుందాం. మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనము ప్రకారము 3వ దినము లేపబడెను. చాలు. లేఖనము ప్రకారము యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. లేఖనం ప్రకారము మన పాపం నిమిత్తం చనిపోయాడు. లేఖనం ప్రకారము 3వ దినమున లేచాడు. ఇంకా మత్తయి సువార్తలో చాలా సార్లు నీతి యావత్తు జరిగించడం కోసం ఆయన బాప్తిసం తీసుకున్నాడు. లేఖనం ప్రకారం సిలువలో తప్పికొని ఉన్నాడు అన్నాడు. లేఖనం ప్రకారము ఎన్నో విషయాలు యేసు ప్రభు వారు చేశారని బైబిల్లో ఉంది. లేఖనం ప్రకారం అసలు లేఖనం ఏం చెప్తుంది యేసు ప్రభు గురించి? అసలు లేఖనం క్రీస్తు యొక్క మరణం ద్వారా, క్రీస్తు యొక్క మరణాన్ని మనం ఆలోచిస్తే క్రీస్తు మరణంలో మనకి క్రీస్తు మరణం గుండా ప్రతి ఒక్కరిని రక్షించబడటానికి ఎందుకు పాత నిబంధన మొత్తం చెప్పబడింది? పాత నిబంధన మొత్తము కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చేసే శిలువ త్యాగం గురించి చెప్పబడింది, ఆయన మరణం గురించి చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ నా మాటలు చాలా శ్రద్ధగా గమనించినట్లయితే, ఇప్పుడు లాస్ట్ టైం మనం పిల్లలకి ఒక ప్రోగ్రామ్ చేసాం, రిలీజియస్ ప్రోగ్రామ్ చేసాం. ప్రోగ్రామ్ చేయకముందు ప్రోగ్రామ్ రేపు జరుగుతుందనగా దాని ముందు రోజే ప్రోగ్రామ్ అని పిల్లలకి అన్ని విధాలా ప్రాక్టీస్ చేయించాం. అంటే రేపటి ప్రోగ్రామ్ అయితే ఈ రోజే అన్ని ఏర్పాట్లు చేసి, ఎలాగైతే క్రిస్మస్ పండుగకు ముందు ఎలాగైతే ముందు రోజే రేపటి ప్రోగ్రామ్ సిద్ధపాటు చేసుకుంటారో అలానే యేసు ప్రభు గారు ఈ భూమి మీదకి రావడానికి ఆయన ముందుగా పాత నిబంధన లేఖనాలన్నీ ఆయన గురించి చెప్పబడి అంట. ఎందుకు చెప్పబడి? పాత నిబంధన లేఖనాలు ఏమి చెబుతున్నాయి? పాత నిబంధనలో లేని ప్రాముఖ్యత క్రొత్త నిబంధన వాసులుగా మనకి ఏం తెలుసుకోవాలని పాత నిబంధన లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అవి మీరు జాగ్రత్తగా గమనించాలి. మొదటిగా ఆదాముని తయారు చేసిన దేవుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమం పాపము చేశాడు. ఏదైతే ఏదైనా తోటలో మంచి చెట్లు ఇచ్చే చెట్టుతో పాటు జీవవృక్ష ఫలములు గల చెట్టు కూడా ఏదైనా తోటలో ఉంది, ఉండాలే కానీ ఏదైనా చెట్లో ఉంది. కానీ వాళ్ళు జీవవృక్ష ఫలములు తినక ముందే వారు
చెట్లు తెగించు వృక్ష ఫలములు తిన్నారు. తిన్న వెంటనే వారిని ఏం చేశాడు? దేవుడు ఆ ఏదెను తోటలో ఉండనివ్వలేదు. ఏదెను తోటలో నుంచి వారిని గెంటేశాడు. ఏదెను తోటలో నుంచి ఎందుకు గెంటేశాడు అంటే జీవవృక్ష ఫలములు కూడా తిని నిత్యము నిరంతరము జీవించే పాపిగా మార్చబడకూడదని మనిషిని దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడు? నిత్యము జీవించే వ్యక్తిగా ఉండాలని, నిత్యము ఆయన ఉన్నట్లే ఆయన పోలికలో మనం ఉండాలని తయారు చేశాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ 1-2 సార్లు చెప్పుకున్నాం ఈ మాటని వాడుక భాషలో. అందరికీ తెలిసి మాట ఏంటంటే దేవుడు నరుల గురించి ఇచ్చిన ఆలోచనలు వారి పాపం చేసడం వల్ల ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా మార్చుకోడు. ఎలాగైతే కుమ్మరి వాడు ఒక మట్టిని తీసుకొని ఒక సారి మీద పెట్టి సారి మీద ఒక కుండ చేయాలని మొదలు పెట్టినప్పుడు ఆ కుండ సరిగా రాలేదని ఆ మట్టిని తీసుకొని నేను అనుకున్న విధమైన పాత్రలోకి రాలేదు అని విసిరి వేయడు. కానీ దేవుని అనుకున్న విధముగా వచ్చేంత వరకు సారెపై ఉంచి ఆ మట్టిని కుండను చేస్తాడు. అలాగే మొదటి మానవుడైన ఆదాము పడిపోయాడని ఆదాము పట్ల సమస్త మనుషుల పట్ల ఉన్న ప్రణాళిక దేవుడు మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదు అంటే ఆయన ఎలాగైతే కుమ్మరి వాడు కుండలు చేయాలనుకున్నాడో, ఆయన ఆశించిన రూపులోకి కుండ వచ్చేంత వరకు ఎలాగ ప్రయత్నిస్తున్నారో మనము కూడా ఆయన ఆశించేటట్లుగా జీవించేంత వరకు ఆ పడిపోయిన మానవుని ఏమనెత్తడానికి స్వయాన ఆయనే ఈ భూమి మీదకి రావలసి వచ్చేసి ఏదైనా తోటలో నుంచి బయటికి వచ్చిన ఈ బయటికి గెంటేయబడిన ఈ మానవుని తిరిగి ఆ ఏదైనా దేనికి ఒక రిప్లికా అంటే దేనికి గుర్తుగా ఉంది అంటే పరలోకానికి గుర్తుగా ఉంది. అలాంటి దానిలోనికి తిరిగి ప్రవేశించబెట్టడానికి యేసు ప్రభు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చే ముందు ఎలాగైతే మనం రిహార్సల్స్ ఎలాగైతే చేస్తామో ఆయన ప్రతి ఏకరం ఆయన గురించి ఆయన ముందుగా పాత నిబంధనలో చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితం మనం చూసినప్పుడు యేసు ప్రభు జీవితాన్ని ప్రతిబింబించేలాగా ప్రతి మానవుని మార్చుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఆయన ఎన్నడూ మనము ఆదాము యొక్క పోలికగా చేయబడ్డ దాన్ని బట్టి పాపం యొక్క స్వభావం కలిగి మనం పాపం చేస్తూ ఉన్నాం. ఆ పాపం అంటే మనము మందు తాగడం వల్ల పాపం అవ్వట్లేదు, సిగరెట్ తాగడం వల్ల పాపం అవ్వట్లేదు, చర్చికి రావడం వల్ల పాపం అవ్వట్లేదు. కానీ మనము ఆదాము పోలికలో పుట్టిన దాన్ని బట్టి మొదటిగా మనం పాపం అయ్యాము. దాన్ని తీసివేయడానికి యేసు ఎందుకంటే ఆ స్వభావాన్ని బట్టి మనలో ఎలా స్వభావ సిద్ధంగా పాపపు క్రియలు మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భారమైన మనల్ని దేవుడు విమోచించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటిగా మానవుని తయారు చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆ నాశనం గురించి ఆదికాండం 1:27 చదవాలండి, మీరు వెంటనే చేయండి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ రోజు తెలియజెప్పేంత వరకు జాగ్రత్తగా నా మాటలు పట్టుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కాకపోయినా మీకు అర్థం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే ఇచ్చింది ఆయనే కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 1:27-28లో చెప్పబడింది ఏంటంటే మనుషుల్ని ఆశీర్వదించాడు, వారిని దీవించి ఏమన్నాడు? మీరు విస్తరించండి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. కానీ మానవులు పాపము చేయటం వల్ల మొదటిగా ఏమైపోయారు? వాళ్ళు ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. ఏదైనా తోటలో నుంచి గెంటి వేయబడ్డ వారు ఎలా ఉన్నారంటే వారి అవిధేయతను బట్టి వారు తినవద్దన్న పనుని తిన్నారు. అంతేకాకుండా జీవవృక్ష ఫలాలను తిరిగే అర్హతను కోల్పోయారు. యేసు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చిందంటే జీవవృక్ష ఫలములు తినే హక్కుని మనం కలిగి ఉండేలాగా దేవుడు చెప్పాడు. ప్రకటనలో ఆ మాట ఉంది. ఆ మాట మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇవన్నీ చూపించుకుంటా కాదు, కానీ పాత నిబంధనలో ఒక వ్యక్తికి ఎలాగ క్రీస్తులోనికి నడిపించాలని కొంతమంది చూపించి ఆ లేఖనాలను బట్టి యేసు ఎలా చూపించబడుతున్నారో ఈ రోజు ఈ లేఖనాలు మీకు చూపించిన వాళ్ళకు ఏం చెప్తున్నారు అనేది మీరు గ్రహించాలనేది నా ప్రయత్నం.
స్త్రీ ద్వారా ఉపయోగించుకొని కన్యక ద్వారా గర్భము ధరించి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని అక్కడ ఆ లేఖనం చెప్పబడింది, ఇదిగో స్త్రీ సంతానము, ఇదిగో నీ మడిక మీద నువ్వు కొడతావు, నీ స్త్రీ సంతానం తల మీద నుంచి కొడుతుంది అని. ఈ స్త్రీ సంతానాన్ని లేవనెత్తడం కోసము యేసు ప్రభు వారు ఆ రోజు ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పడిపోయిన మానవుని లేపడానికి కోసము అదే సంతానంలో నుంచి ఆయన రావడం జరిగింది. అందుకే కడపటి ఆదాము లాగా నేను వచ్చాను అని చెప్పాడు. అంతేకాదు నోవాహు సంతానం, నోవాహు సంతానం మనం చూసుకుంటే నోవాహు సంతానం ఉన్న దినాల్లో నోవాహు సమయంలో కూడా ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా? దాదాపు 100 సంవత్సరాల పైబడి ఆయన ఓడ కట్టాడు. అప్పటి వరకు వాళ్ళు వర్షం చూడలేదు. నోవాహు ఏమి స్వాగతం చేశాడు 100 సంవత్సరాలు అంటే, ఇదిగో వర్షం కురుస్తుంది, ఈ జలప్రలయం వస్తుంది, జలప్రలయం ద్వారా మనందరము నశించిపోకుండా ఉండాలి అంటే దేవుడి వైపు తిరగండి, ఇదిగో నేను ఓడ కడుతున్న అందుకోసమే ఈ దేవుడి వైపు తిరిగితే మనం రక్షింపబడతామని నోవాహు కడుతూ 100 సంవత్సరాలు కడుతూ తనను హేళన చేసే వారిని అవమానించే వారి వైపు చూడకుండా నేను ఆ దేవుడు చెప్పిన మాటను బట్టి ఓడ కట్టుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యం? ఈ ఓడ ఎందుకు సాదృశ్యం అంటే యేసు ప్రభువు శరీరానికి సాదృశ్యం. వారికి రక్షణ ఎలా వచ్చింది నోవాహు దినాల్లో అంటే, ఒక మేకు చక్కని కొట్టడం ద్వారా ఓడ సిద్ధపరచడానికి అదే మేకు అదే చెక్క మీద అదే మేకు వేలాడబడి యేసు ప్రభు ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నోవాహు దినాల్లో ఎప్పుడు కూడా వర్షం చూడలేదు. వర్షము అందుకే ఏమవుతుంది? శ్వేతపరచకు అక్కడ నదులు ఉన్నాయంట. భూమిలో నుంచి ఆ నదులు ఆ పైరు వెళ్ళి ఏదైనా పట్టి శ్వేతపరుచుకున్నాయంట. వర్షం చూడలేదు కదా, అందుకని వాళ్ళు నమ్మలేదు. కానీ యేసు ప్రభు ద్వారా మనకు వచ్చిన వాగ్దానం ఇది దేనికి సాదృశ్యం అంటే, మనం ఒకనొక రోజు ఆ మేఘాల నుంచి చెప్పే వర్షము వస్తుందని మనం నమ్మలేదు. మనం యేసు ప్రభు విశ్వసించడం ద్వారా ఒకనొక రోజు అదే మేఘాల మీదకి మనం ఎక్కుతామనే విశ్వాసం మనకు ఉండడానికి దేవుడు మనకి ఆ మాటను సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు తరము వారికి వేరుగా మనల్ని జీవించడానికి ప్రభు మన అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఈ తరము వారికి ఆ తరము వారికి లేని భాగ్యం ఏంటి, ఈ తరము వారికి కలిగిన భాగ్యం ఏంటి? ఆ తరము వారు పాత నిబంధనలో చెప్పుకున్న ప్రతిదీ యేసు ప్రభు రాకకు, యేసు ప్రభు విమోచనకు, యేసు ప్రభు మరణము తర్వాత ఆయన చేసే త్యాగాలకు సంఘం ఒక గుర్తయితే ఎంతో మంది భక్తులు అది చూడలేకపోయారు. ఈ రోజు చూసే భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. అందుకని శేబాదేశపు రాణి, అంతేకాకుండా సొదొమ గొమొర్రా ప్రాంతపు వారు ఒకనొక రోజు మాకైతే యేసు ప్రభు వారు లేరు, మాకైతే వాగ్దానాలు లేవు, మాకైతే పరిశుద్ధాత్మ లేదు, మీకు కొత్త నిబంధన వారసులుగా ఉన్న మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకనొక రోజు ఇవన్నీ ఎదగక నశించిపోయిన వారిని అడుగుతూ ఉంటారంట. వారినే తీర్పు తీరుస్తారంట. ఏంటి మీ పరిస్థితి? మాకు ఇవన్నీ లేవు, మీకు ఉన్నా కూడా మీరు సద్వినియోగపరచుకోలేదు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నోవాహు దినాల తరువాత మనం చూసుకున్నట్లయితే వాగ్దాన దేశంలోనికి వారు తీసుకెళ్ళడానికి నోవాహు దినాల తరువాత నోవాహు ఒక వాగ్దానం చేశాడు. నోవాహు దినాల్లో అంత ముందుగా జనాలందరూ నశించుకోవడానికి గల కారణం ఏంటి అంటే, వారు మనుషుకు పుట్టిన పిల్లలు పడిపోయిన దేవదూతలు వాళ్ళు శాంతులు చేయడం ద్వారా అక్కడ కొంతమంది పిల్లలు పుట్టారు. వాళ్ళు నిర్వీర్యులను బైబిల్ చెప్పబడుతుంది. వాళ్ళు దేవుడు ఆశించినది ఏంటి అంటే, మా స్త్రీ సంతానం, స్త్రీకి పుట్టిన సంతానం, మనుషుల్లో నుంచి వచ్చిన సంతానం ద్వారా విమోచన వచ్చిందని దేవుడు ప్రవచిస్తే వీరు ఆ దేవుడు చెప్పబడిన మాటలోనికి తలకు ఏర్పడింది. వాళ్ళు ఆ క్రమాన్ని పాడు చేశారు. అందుకని వారి హృదయాలు చెడిపోయినంట, వారి ఆలోచన చెడిపోయిందంట. అందుకని వారిని చేసినందుకు దేవుడు బాధపడ్డాడంట. నోవాహు దినాల్లో నోవాహు వారి సంతతి, నోవాహు కుటుంబం మాత్రమే అంతమందిలో కూడా చెరపబడకుండా దేవుని మాట వినగలిగి
వచ్చేదాన్ని బట్టి వాగ్దాన దేశము తన తండ్రి చేరలేదు కానీ మధ్యలో చనిపోయాడు. తన పిల్లలు అబ్రహాము వాగ్దాన దేశానికి పైనమే వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని దేవుడు అన్యుల ద్వారా అన్యుల సంఘంగా ఏర్పరచడానికి గుడితే అన్నిలో నుంచి అబ్రహాముని పిలుచుట, అబ్రహాముకి క్రీస్తు ఐమైశ్వర్యంలో అబ్రహాముకి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదానికి వారసులు నీవు. నేను అబ్రహాముని పిలిచినట్టే నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచినట్టే అబ్రహాముకు చెప్పాడు కదా, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను, నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీవు నీ చెప్పిన మాటలు విన్నట్లయితే అని. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము లాగా అబ్రహాము భక్తి పడంత రైలు చూపిస్తుందా? ఈరోజు దేవుని పిలుపుని దేవుని సన్నిధానంలో కూర్చున్న నీవు కూడా అబ్రహామువే. నీవు కూడా అబ్రహాము కుటుంబం లాంటివే. దేవుని పిలుపును విన్నావా? దేవుని మాటకి నువ్వు లోబడగలిగితే అబ్రహాము దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా సంఘాన్ని అన్నిలో నుంచి, అందుకని యూతులకే కాదు పరిమితమైన సువార్త, అందులో కూడా సువార్త కావాలని గుర్తుగా అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన ఇస్సాకు చూడండి, ఇస్సాకు అబ్రహాముకు చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను అభివృద్ధి పరుస్తాను అన్నాడు. వెళ్ళిన ప్రతి చోట అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఏమడిగాడు? తన విశ్వాస యాత్రలో అబ్రహాము ఏమడిగాడంటే, నీకు ఇచ్చిన కుమారుడు నాకు బలిగా ఇవ్వాలని అడిగాడు. అంటే ఏంటిది? ఎందుకు బలిగా అడిగాడు అని అంటే, ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధాన్ని చూపించడం కోసమే ఆ మాట అక్కడ శోధన వచ్చింది. ఏంటి అంటే, తండ్రి ఇష్టపూర్వకంగా కుమారుని అప్పగించుట. మన పరలోకపు తండ్రి కుమారుని యేసు క్రీస్తుని ఇష్టపూర్వకంగా మనల్ని అప్పగించాలని చెప్పడానికి ఆ లేఖనం చెప్పబడింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో పాటు ఇస్సాకు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కలిసి వెళ్ళారు. అక్కడ బలిపీఠం కూడా కట్టారు. బలిపీఠం కట్టినాక చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ పట్టుకున్నప్పుడు ఇస్సాకు మౌనంగా తండ్రి చెప్పినట్లు చేశాడు. నీ కోసం నా కోసం పరలోకపు తండ్రి చెప్పినట్లు కుమారుడు కూడా మౌనంగా శిలువ మీద పాపములకు బదులుగా మన కోసం చెల్లించవలసిన ప్రతి లేఖన నెరవేర్పుని, ఆ లేఖనాలన్నీ పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి లేఖన నెరవేర్పుని ఆయన మౌనంగా చెల్లించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే తండ్రికి కుమారునికి కలిగిన సంబంధాన్ని చూపిస్తుంది ఆ శోధన. అంతేకాదు తన సంతానమైన ఇస్సాకు, యాకోబు, యేసేపుని నేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసేపు సొంత అన్నదమ్ముల చేత వెలివేయబడి, అంతేకాదు అసహించబడి, అంతేకాదు తన అన్నదమ్ముల్లో ఉన్న యూదా అనే సహోదరి ద్వారా అమ్మి వేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని సొంత వారే ఆయన్ని సిలువకి అప్పగించారు. యేసు ప్రభుతో ఉన్న వ్యక్తే ఆయన 30 నాణాలకి అమ్మేశారు. యేసుని ఎలాగైతే చెరసాలలో ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడో, అందుకే యేసు ప్రభు మత్తయి వార్తలోని ఇదిగో ఐగుప్తు దేశంలో చీకటిలో కూర్చున్న ప్రాంతం వారికి వెలుగు ఉదయించింది అని చెప్పబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నారు. అంతేకాకుండా అంతవరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు వారి భార్యలను సొంత వారి జనాంగంలో చేసుకుంటే, యేసేపు మాత్రము ఐగుప్తు దేశపు రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు అంటే, అన్నిలలో పాలు అనేది ఇవ్వాలి అని దేవుడు తెలియచెప్పడానికి. అప్పుడు వరకు యూదులకే పరిమితమైన ఈ రక్షణ సువార్త అన్నిలో కూడా విస్తరించబడటానికి ఈ కార్యం జరిగింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారిని సాదృశ్యంగా ఉన్న యేసును మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుని ఎలాగైతే ఐగుప్తులో రాజుగా ఒక అధికారిగా హెచ్చించబడతారో, యేసు ప్రభు కూడా ఆయన అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడి భూమి ఉన్నవి కానీ ఆ పైనవి కానీ అదృష్టమైనవి కానీ దృశ్యమైనవి కానీ సమస్తము తండ్రితో సమాధాన పరుచుటకు తండ్రికి ఇష్టమైనది అని
ఉంటది. ఈ వాక్యం ఆల్రెడీ చదివి ఉన్నాం మనం. దేవుని బిడ్డలారా మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మోషే దినాన్ని చూస్తే 500 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు తన జనాంగం వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా చెరసాలలో ఉంటారు, ఒక బానిసలుగా ఉంటారు. అట్లాంటప్పుడు ప్రవచనం ద్వారా మోషే జన్మిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎంతో మంది మరణించారు. అక్కడ మగ పిల్లలు ఎంతో మంది మరణించారు, కానీ మోషే మాత్రం మరణించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలు మీరు కూడా మోషే వలె పిలువబడిన వారు. మీ చుట్టూ ఎంతమంది మరణిస్తూ ఉన్నా, మీ చుట్టూ ఎంతమందికి అననుకూలమైన పరిస్థితి ఉన్నా, మీ ఆ మోషే దాకా మనము చేరలేదు. ఎందుకంటే తండ్రి చిత్తము దేవుడు దేనికోసం మోషేని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటు ముగింపబడేంత వరకు మోషేకి మరణము రాలేదు. ఈరోజు నీకు కూడా తండ్రి చిత్తములో క్రీస్తులో రూపించబడిన ప్రణాళిక పూర్తయ్యేంత వరకు నీకు కూడా మరణం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అది చాలా మంది బైబిల్ చూసి అంటూ ఉంటారు, బైబిల్లో చాలా వ్యక్తులు రాయబడ్డాయి అని చెప్తూ ఉంటారు. ఏంటి అంటే అన్న చెల్లిని పాడు చేశాడని, అంతేకాకుండా అబ్రహాము తన సొంత భార్యను చెల్లి అన్నాడని, అంతేకాకుండా బైబిల్లో చాలా వ్యక్తమైనవి అసలు పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అంటారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వాళ్ళ బాగున్నప్పుడు రాసి వారి బాగలేని స్థితి రాయకపోతే దేవుడు అన్యాయస్తుడు కాదా? అన్యాయస్తుడు అవుతాడు కదా. ఈ బైబిల్ అనేది పాపులను దేవుడి దగ్గరికి వచ్చిన పాపులను పరిశుద్ధులుగా ఈ లోకానికి యేసు ప్రభువును ఆశ్రయించిన ప్రతి వారిని పరిశుద్ధులుగా గణపరిచి చూపించేది ఈ బైబిల్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు కాదు. యేసు ప్రభు ఒక్కరే. ప్రతి ఒక్కరు మానవుడు పడిపోయిన ఇష్టమైన మానవుని తమ కొరకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ మానవుని తిరిగి సమకూర్చుకోవడం కోసం, ఆ మానవుని తిరిగి రప్పించుకోవడం కోసం ఈ జీవ గ్రంథంలో దేవుడు మనిషి లోపట వెలుపట అన్ని చూపించాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఈ బైబిల్ని చూస్తున్న మీరు పాపములో నిండిన వారిని పాపముల నుంచి వారి జీవితాలను కూడా చూపించడానికి ఈ బైబిల్లో ఉన్న వ్యక్తిగత జీవితాలను రాబి
అభిషేకము. మొదటిసారిగా అభిషేకము విలువను తెలియపరిచాడు సంసోను. అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? మంచితో చెడ్డతో వివేచించేలాగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను తనకున్న అభిషేకము ఉన్నంత వరకు బలం కలిగి ఉన్నాడు. అభిషేకాన్ని తన ప్రయోజనానికి లేకపోతే ఆ అభిషేకాన్ని విడిచిపెట్టిన అభిషేకం వైపు చూడకుండా, అభిషేకం ఇచ్చిన దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసినప్పుడు తన అభిషేకాన్ని అక్కడే దుర్వినియోగపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని సంసోను దేని గుర్తుగా ఉన్నాడో తెలుసా? సంసోను మనకి ఏం పాఠం చెప్తున్నాడో తెలుసా? సంసోను అంటున్నాడు, సంసోను లాంటి బలం ఇంతవరకు లేదు కదా పుట్టేనా, కానీ ఈరోజు క్రీస్తుని బట్టి నువ్వు బలవంతుడు. సంసోను తన తర్వాత తరములో సంసోను వంటి బలవంతుడు రాలేదు, కానీ నీ తర్వాత తరాన్ని దైవికమైన తరముగా మార్చగలిగిన అభిషేకము నీ మీద దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో పేతురు కూడా ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటో తెలుసా ప్రత్యక్ష? అందరూ శిష్యులు ఒక చోటున్నప్పుడు యేసు ప్రభువారిని అని పిలిచి, నేను ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ అని అడిగినప్పుడు కొంతమంది ప్రవక్తలు అనుకుంటున్నారు అని వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు పేతురు, నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు దేవుని కుమారుడవు అనుకుంటున్నానని చెప్పాడు. ఇది నీ అందరూ నువ్వే తెలుసుకోలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే తండ్రి యేసు ప్రభువారి గురించి బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు మాత్రమే నా కుమారుడు కాదు, నా యందు విశ్వాసించిన మీ అందరూ కూడా నా కుమారుడు నా కుమార్తెని చెప్పడానికి దేవుడు మీ అందరికీ పేతురుని గుర్తు చేస్తున్నారు. పేతురు, ఇదే పేతురు మీద బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురుని దేవుడు ఆ మాట చెప్పినప్పుడు పేతురు తప్పిపోతాడు. పేతురు ఏం తప్పిపోతాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అంటాడు, యేసు ప్రభువారు ఇదిగో సాతాను నిన్ను పట్టి చలించాలనుకుంటుంది, నీవు గింజలాగా మారాలని దేవుడు అనుకుంటుంటే నువ్వు పొట్టులాగా మారాలని అనుకుంటున్నావు. ఈరోజు మీలో గింజలాగా మారేవాళ్ళు ఎంతమంది, పొట్టులాగా మారేవాళ్ళు ఎంతమంది? గాలి వస్తే ఎగిరిపోతు పొట్టు, గింజ నిలబడి ఉంటుంది. పేతురు నిలబడి ఉన్నాడు. అందుకని నీకోసం ప్రార్థన చేస్తున్నాను. శోధనలో పడిపోకున్నట్టు మీరు మెలకుగా ఉండలేరా, మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పాడు. అలాంటి పేతురుకి ప్రత్యక్ష జ్ఞానం అయితే ఉంది, కానీ పేతురికి శక్తి లేదు. అందుకని పేతురు ప్రత్యక్ష జ్ఞానం కలిగిన వాడిగా, యేసు ప్రభు అద్భుతాలు తన కళ్ళతో చూసిన వ్యక్తిగా ఉన్నా కూడా పేతురు యేసు ప్రభు చనిపోయిన తర్వాత మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఒకే ప్రసంగంలో 3,000 మందిని ప్రభు వైపు తెప్పగలిగాడు. 5,000 మందిని ప్రభు వైపు చూపించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? వీళ్ళందరూ కూడా ఈరోజు నేను చెప్తున్న తీసుకుంటే ఒకనొక రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మీరు సరైన జీవితాన్ని వీరికంటే గొప్ప జీవితాన్ని జీవించడానికి మీరు మీకు ఎలా ఉన్నారంటే దృష్టాంతములుగా, ఉదాహరణలుగా ఉన్నారు. వేశ్య, రాహాబు వేశ్య ఉంది బైబిల్లో. రాహాబు వేశ్య వేగులు వారిని చేర్చుకుంది. ఆ రాహాబు వేశ్య వేగులు వారిని చేర్చుకున్నప్పుడు రాహాబు ఇంట్లో వారి కుటుంబం లేదు, బైబిల్లో రాయబడలేదు. కానీ నీవు మాకు చేసిన ఉపకారానికి ప్రతిగా నీవు నశించిపోకుండా ఉంటాయి. ఎంత దారం పట్టి తిరిగి కంటే వెళ్ళి ఇంకో మన దేశంలోకి యుద్ధానికి వస్తున్నారు, ఇంకో మన వాళ్ళందరూ రక్షించబడటానికి మీరందరూ నా ఇంట్లోకి రండి అని తన వాటిని చేర్చుకోవటాన్ని బట్టి ఆ ఎవరిదాన్ని చూసిన వారందరూ కూడా ఆ ఇంటిని ఏమీ చేయకుండా విడిచిపెట్టారు. ఆ ఇంట్లో వాళ్ళు రక్షించబడ్డారు. ఈరోజు యేసు ప్రభు ఇంటిలోకి వచ్చిన నీవు యేసు ప్రభు రక్తం అనే రక్తం ద్వారా కడబడకపోతే నీవు రక్షించబడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రాహాబు వేసి ఎంతమందిని చేర్చుకున్నా ఇంట్లో
ఈరోజు మన పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే మనకి ఉదాహరణగా ఉన్నారు. ఎందుకు ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఒకటే తీసుకొని చెప్పచ్చు కదా అని మీలో ప్రశ్న కావచ్చు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభువు ఏమి చేశారు? చాలా మంది ఆరాధన చేస్తారు కదా. ఎందుకు ఆరాధన చేయాలో తెలుసా? మనం దేవునికి మనం బ్రతికున్నదానికంటే కూడా మనం ఇంకా మనం పాపులని గుర్తించగలిగితే పాత నిబంధనలో వాళ్ళకి పాపములో వారి ఉన్నప్పుడు రక్షణ వారికి రాలా. అప్పటి వరకు మనం పాపములో మనం పుట్టినప్పుడు మన తల్లి గర్భము ధరించినప్పుడు మనం పాపమని మనకి బుద్ధి యోచన రాకముందే యేసు ప్రభువు రక్షణ కార్యాన్ని ముగించారు. మనం ఎంత తల్లిలో దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇంకనూ పాపమని గ్రహించక ఉంటే యేసు ప్రభువు మన స్థానంలో ఆయన మరణించాడు. అంతేకాకుండా మన అందుకనే పాత నిబంధనలో ఏం చెప్తారంటే అబ్రహాము ఏం చెప్తారంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఒకరోజు శిథిలం అయిపోతాయి. శిథిలము కానీ శాశ్వతంగా నిలిచే ఆ రాజ్యము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆ కుమారుడిని చూసి నేను వందనం చేస్తున్నాను అని విశ్వాసుల జాబితాలో చెప్పబడింది. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ స్థానంలో మరణించాడు. వారికి లేదు యేసు ప్రభులాగా జీవించే యొక్క గొప్ప విషయం. చూడండి, ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి లేదు క్రీస్తుని ప్రతిబింబించే ఒక జీవితము నీకు నాకు ఉంది. క్రీస్తుని ప్రతిబింబించే జీవించే జీవితము, క్రీస్తులో జీవించే విషయము. క్రీస్తులో ఏముంది? క్రీస్తులో ఇప్పుడు ఎన్ని చెప్పో క్రీస్తులో నేను జీవిస్తూనే ఉన్నా, పాట పాడుతున్నా, మందిరానికి వస్తున్నా, నేను కాలుస్తున్నా, భక్తి చేస్తున్నా, నేను పాపము చేయలేదు. మీరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రీస్తులో మీ విలువ తెలుసుకొని దాని ప్రకారం జీవించకపోతే శేభారదేశపు రాను ఒకరోజు అడుగుతారు ఒకరోజు సొదేమ కుమేర అమ్మ వాళ్ళు బూడిదైపోయారు. వారు ఒకరోజు తీర్పులోకి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, క్రీస్తులో మీ స్థానం ఏంటో తెలుసా? నీకు ప్రతిగా ఆయన మరణించాడు. నీకు ప్రతిగా ఆయన మరణించిన ద్వారా నీకేమొచ్చిందంటే ప్రతి మనిషి పాపే కానీ ప్రతి మనిషి పరిశుద్ధునిగా మార్చబడి మొదటి ఆదాము కోల్పోయిన స్థితిని ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. అంతకుముందు యాజకుడు ఒకసారి రక్తం తీసుకెళ్తే మాత్రమే పరిశుద్ధమైన స్థలంలోనికి యాజకుడు ఒక్కరే వెళ్ళేవాడు. కానీ యేసు ప్రభు ద్వారా ఏమైంది అంటే తెర దేనికి తెర? దేవునికి మనిషికి మధ్య ఉన్న పాపం వల్ల ఏర్పడిన తెర. ఈ తెరలోనికి వచ్చే వ్యక్తి పరిశుద్ధుడిగానే ఉండాలని శాసించబడిన ఆజ్ఞ ఆ యేసు ప్రభు ద్వారా దేవుడికి మహిమ కలుగునుగాక. లక్ష్మణ గారు అర్థమవుతుందా? దేవుడి బిడ్డలారా, ఈ తెర ఏ తెర? ఈ తెర పాపముల వల్ల మనిషికి ఏర్పడిన తెర పైనుంచి కిందకి దేవుడు అది ఎంతో బరువైనది, ఎంతో ఆ మనిషి ద్వారా చించగలిగింది కాదు. దేవుడు యేసు ప్రభు యొక్క త్యాగం ముగించబడిన తరువాత పైనుంచి తెర కిందకి చినిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు ఈ మంత్రంలోకి వచ్చే మీరు పాపులు కాదు, దేవుని చేత పిలువబడిన వారు. దేవుని చేత పిలువబడిన మీరు ఏర్పరచబడి ఎంత అవుతారంటే మీరు ఆ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడితే మాత్రమే ఉదయం పాస్టర్గా చెప్పగల రక్షణ అనే వస్త్రము మీకు ధరించబడుతుంది. ప్రతి మనిషి గురించి లేఖనము చెబుతుంది. లేఖనం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇలాగ జీవించాలి అని చెప్తుంది. అది నువ్వు నేను చేయలేదు కాబట్టి పాపుల జాబితాలోకి వెళ్ళాం. కానీ ఇవన్నీ మన బదులు చేసిన ఆయన యేసు ప్రభు గారు మన బదులు ఆయన చేసి ఆయన ఏం చేశాడు అంటే ఆయన యొక్క నీతిని మనకిచ్చి మన పాపముని ఆయన తీసుకున్నాడు. అంటే పరిశుద్ధమైన దేవుడు పాప ఆకారంలోకి మార్చబడ్డాడు. పాపి అయిన మనిషి నీతి ఆయన నీతి ఇవ్వడం ద్వారా ఉచితమైన నీతిమంతునిగా మార్చబడ్డాడు. దీనికి మనం చేయాల్సిన పని ఏమీ లేదు. ఆయన ఉచితంగా కోసం చేసేసాడు. ఉచితంగా చేసేసిన నీవు 2000 సంవత్సరాల క్రితం మరణించిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం అంతా 2025
కనపరచాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మనం ఎలా కనపడాలంటే, అమ్మ నిజంగా నువ్వు దేవుడు పెట్టేది, నిజంగా యేసు ప్రభు వారు ఇలానే ఉంటారా, యేసు ప్రభు వారు ప్రేమ ఇలానే ఉంటారా అని కనపరచాలి. మనం అలా ఉండాలి. ఆయన మన జీవితాన్ని జీవించేశాడు, మన జీవితాన్ని ఆయన జీవితాన్ని మనం జీవించాలి. పౌలు అందుకే అంటున్నాడు, ఇక జీవించేవాడను నేను కాదు, నాలా జీవించే క్రీస్తు. ఈ మాట చెప్పడానికి నిజమే, కానీ నీలో క్రీస్తు జీవిస్తే నీ ప్రార్థన బలపడాలి ఉంటది. నీకు పరిశుద్ధమైన ఎదిగి క్రీస్తు జీవితం జీవిస్తున్నావు కాబట్టి నువ్వు చేసే పనులని క్రీస్తు జీవించినట్టు జీవిస్తావు, క్రీస్తు నడిచినట్టు నడుస్తావు, క్రీస్తు ఆలోచించినట్టు ఆలోచిస్తావు. నీ దగ్గర ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది, యేసు ప్రభువు చూపించిన విధేయత ఉంటుంది. అంతేకాకుండా నీ క్రియలను బట్టి పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఆమె కుమార్తె అని యేసు ప్రభువుని ఆమోదించే క్రియలు నీలో కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్రియలు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో దేవుడిచ్చిన నీతి ఏమైపోయింది? మీరెవరో తెలుసా? దేవుని నీతిని, దేవుని నీతిని, దేవుని పరిశుద్ధుడిని, అదే దేవుని కుమారుడిని, దేవుని సొత్తైన ప్రజలు, అమూల్యమైన ఆ వజ్రము, అమూల్యమైన అన్ని నువ్వే. ఎందుకు అంటే ఆనాడు ఆదము కలిగిన ఆ ఉద్దేశం మానవుని పట్ల అది నిరర్థకము కాకూడదని ఆయన నీవు మాట వినకపోయినా నీ పట్ల కృప చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటే ఆ పడిపోయిన మానవుని ఏమని తీర్చాయి దేవుడు, ఏమని తీర్చాయి? చదువు 1:27 ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని కాదు పురుషుని కాదు వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. చాలమ్మా, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించాలి. ఈరోజు ఫలించడం వల్ల తండ్రికి మహిమ. ఫలిస్తున్నారా? నేను ఫలిస్తున్నాను, నేను ధైర్యంగా చేయగలుగుతున్నాను. మీరు ఫలిస్తున్నారా? ఫలించి ఏమనుకోండి అభివృద్ధి చెంది. మీ ఫలం ఏమవ్వాలి? ఫలం రాగానే పిచ్చిగా ఉంటే ప్రయోజనకరమా? అది తినడానికి యోగ్యంగా ఉన్నప్పుడు ఫలం అంటారు. మీ ఫలాలు చెట్టుకు కాయ వచ్చిందని అందరికి కనిపించిందా? కనిపించదా? కనిపించిన స్థితి ఏంటంటే పిచ్చిగా ఉన్నప్పుడు కనిపించదు, కాయగా ఉన్నప్పుడే కనిపించదు. ఈరోజు మీరు ఫలించి మీ ఫలం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఆ తర్వాత మీరు ఏమైనా విస్తరించాలి, నిందించాలి. ఈరోజు మనలో నుంచి వచ్చిన బిడ్డని మనము దైవికమైన పరిశుద్ధమైన తరము వారిగా లేపబడుతున్నారా? నీలో నుంచి వచ్చిన తరము నిందించాలంటే ఏంటి? మీ ఇద్దరిని ఎన్నుకొని దేవుడు దీవించి వివాహంలో ప్రవేశపెట్టాలంటే వాళ్ళ నుంచి దైవికమైన తరము రావాలి. ఈరోజు వస్తున్న దైవికమైన తరము నేను మటుకు దేవుడి సన్నిధిలో ఉంటే చాలా అనుకుంటున్నారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వల్ల వచ్చిన అపవాది మా దేవునికి మనిషిని దూరం చేయడానికి ఆ అపవాది వాడిన 2 ఆయుధాలు. ఒకటి పాపము, రెండోది పాపం ద్వారా వచ్చిన మరణము. యేసు ప్రభు ద్వారా పాపం కొట్టివేయబడింది, మరణము కూడా ఆయన 3వ దినము తిరిగి ఎదుర్చడం ద్వారా, మృతిని గెలుచడం ద్వారా మరణపు ములిని ఆయన విడిచేశాడు. ఆయన చెరగానే పట్టుకొని పోయి పాతాళ లోకంలో అపవాది ఆధీనంలో ఉన్న మరణపు తాళపు చెవిని ఆయన స్వాధీన పరచుకున్నాడు. సంఘం ఎదుట ఆ తాళం సంఘానికి ఇచ్చాడు ఆ తాళపు చెవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అపవాది దగ్గర వెపను, అపవాది దగ్గర పవర్ ఏంటి అంటే మరణ భయం చేత అందరినీ భయపడే శక్తి, అపవాది పాపం చెప్పించే ఆయుధాలు. అవన్నీ కూడా దేవుడు నిరాయుడిగా అపవాదిని చేసేశాడు. ఎందుకు అంటే నిన్ను విజయోత్సవంతో జయించిన వ్యక్తిగా మార్చడానికి దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నేను జయించిన వ్యక్తి అని ఎంతమంది చెప్పగలుగుతారు? దేవునికి మహిమ కలుగుగాక. మనమందరం క్రీస్తులో జయించిన వారు. కానీ అపవాది దగ్గర ఉంటే ఏంటో తెలుసా?
స్కీమ్స్ అంటే ఏంటంటే అపవాది దగ్గర నుండి కుయుక్తి ఏంటి అంటే ఆదాము దగ్గరకు వచ్చి మీరు దేవుని లాగా ఉంటారు. వాళ్ళు ఉందేంటి? ఏ పోలిక? దేవుని పోలికే కదా. అంటే మన అబద్ధం చెప్పగలుగుతారు, మోసం చేయగలుగుతారు. వాటి వల్ల మనల్ని విశ్వాసంలో నుంచి సడలించగలుగుతారు. విశ్వాసపు రూపించి మనల్ని డైవర్ట్ చేస్తాడు. అందుకనే ప్రేమ దేవుని బిడ్డగా దేవుడు మనకి ఇచ్చిన, అందుకనే నరకము నుంచి మనం తప్పించాడు. నరకంలో నుంచి తాళంలో తీసుకొని సంఘము చేయించాడు. అంతేకాక నిరాయుధులుగా మార్చాడు. అంతేకాకుండా మనకి విలువైనది ఈ క్రీస్తులో ఉన్న ప్రతి ఐశ్వర్యము, క్రీస్తులో ఉన్న ప్రతి ఐశ్వర్యము, ఆ అబ్రహాము ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము, సంఘముకున్న అధికారము, సంఘముకి దేవుడిచ్చిన ఫలింపు మనం అనుభవించాలంటే ఒకటే మార్గం, విశ్వాసం. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఏ వాక్యం విన్నప్పుడు మీకు ధైర్యం కలుగుతుందో దేవుని వాక్యం ధైర్యం పుట్టిస్తుంది. దేవుని వాక్యము మిమ్మల్ని శక్తితో నింపుతుంది. ఎందుకంటే వీటిలో మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం అనే తాలపు చెవి ద్వారానే మనం ఇవన్నీ స్వతంత్రించుకోగలుగుతాము. స్వతంత్రించుకున్నవి మన దాకా వచ్చి మనం అనుభవించాలి అంటే విశ్వాసం ఉండడం మాత్రమే సరిపోదు, వివేక కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ మాట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆందోళన కలిగించే వార్త అపవాది కలిగిస్తుంది, అసమాధానమైన వార్త అపవాది కలిగిస్తుంది, భయం కలిగించే అపవాది కలిగిస్తుంది, అనుమానం కలిగించే అపవాది కలిగిస్తుంది, అబద్ధం చెప్పే అపవాది కలిగిస్తుంది. ప్రియుల దేవుని ఆత్మ ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని ఆత్మ ఆశ అయినప్పుడు కూడా నిరాశ పరిస్థితిలో కూడా ఆశ కలిగిస్తుంది. దేవుని ఆత్మ యేసు ప్రభుని చూపించి నీవు కూడా యేసు ప్రభు లాగానే, ఎందుకంటే నిన్ను నేను అలానే చేశాను, దానికోసం నేనే ఈ భూమి మీదకి వచ్చేసాను అని చెప్తుంది. దేవుని బిడ్డ ఈరోజు దేవుని ఆత్మ చేత నడిపించబడతారా? ఈరోజు దేవుని ఆత్మ చేత నడిపించబడే మీకు సంఘము ఎదుట దేవుని సంఘమనే శరీరంలో అవయవంలో భాగమైన అందరూ కూడా యేసు ప్రభు వారికి శిరస్సు, మన శరీరంలో శిరస్సు మాత్రమే శక్తి ఉంది. శక్తి రాకపోతే ఏమైంది? అక్షరాయం అంటారు కదా. కానీ యేసు ప్రభు రక్తాన్ని మనము తీసుకుంటూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం. మనుషుల రొట్టె వల్ల మాత్రం కాదు, నా నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకున్నా అంటున్నాను. దేవుని మాటలు వింటున్నా, వాటి ప్రకారం చేయడానికి తీర్మానించుకున్న మనలోనికి ఆయన జీవము పారాలి. ఆయన జీవము పారిన మనం జీవము కలిగిన అవయములాగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ పాత నిబంధనలో లేని ఆ భక్తులకి మనం కలిగింది ఏంటంటే యేసు ప్రభువున్న శక్తి సామర్థ్యాలు ఈ లోకానికి చూపించాలి. లోకంలో ఉండేవారు పడిన చింత, శ్రమ, వేదన రూపంతాన్ని కాదు, క్రీస్తులోకి నిన్ను పిలిచింది. నిన్ను క్రీస్తువలే ఉండటానికి పిలిచాడు. అలా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు స్వాతంత్రంలో నీవు మార్చబడితే నువ్వు ఎలా అవుతావో తెలుసా? ఇక్కడ నీకు వచ్చిన దేవుడు క్రీస్తు స్వాతంత్రంగా మార్చబడినప్పుడు నువ్వు నీ పని ఇక్కడ అయిపోయింది. క్రీస్తు స్వాతంత్రంలో మార్చబడినాక పరలోకంలోకి చేర్చున్నాడు, కొట్టులోకి చేర్చుకుంటాడు. అక్కడ క్రీస్తు స్వాతంత్రం కలిగిన వాడు మాత్రమే ఆ సంపూర్ణత మాత్రమే అక్కడ నివసిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఒక పాట పాడేకపోతే సరిపోయింది. ఆదివారము చర్చికి రాకపోతే పాపము, లేకపోతే ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఇంకా నేను నా భక్తి నుంచి లాభం పొందుకుంటూనే ఉంటున్నావా? అలా ఉంటే నీ భక్తి నిలువెచ్చని భక్తి ఉంటే వెచ్చగా అయినా చల్లగా అయినా నిలువెచ్చని భక్తి చేయకూడదు. నిలువెచ్చని భక్తి చేస్తే విప్పుమే పడతాం. శ్రమ మాట చెప్తా ఉంటాడు ఇప్పుడు, దేవుని నువ్వు మర్చిపోతే పర్లేదు, దేవుని నేను మర్చిపోకుండా ఉంటాడు. దేవుడు మర్చిపోడు, కానీ వ్యక్తి జాగ్రత్త కలిగి ఉండటానికి మాట చెప్తాడు. దేవుడు నేను మర్చిపోడు, దేవుడు నిత్యం నేను చూస్తున్నాడు, దేవుడు నాకు నీతి గిరించాను, నీతి మంతుని నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినపడుతున్నా. వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు? ధైర్యంతో చేస్తాడు, ధైర్యంతో చేస్తాడు. నాకు ఇంకొక 5 నిమిషాలని నేను సాక్ష్యం చెప్పి నేను నా మాట ముగిస్తాను. ప్రియమైన దేవుని